మాజీ మున్సిపల్ వైఎస్ చైర్మన్ అబ్దుల్ కయ్యూం, అతని కుమారుడు అజీంలు ఇద్దరు దోపిడీ దొంగలేనని మున్సిపల్ వైఎస్ చైర్మన్ కాజా విమర్శించారు. కృష్ణా జిల్లా పెడన స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సమావేశంలో కాజా మాట్లాడుతూ 4వ వార్డులో మసీదు బాగా చేయించడానికి విజయవాడకు చెందిన ఒక ముస్లిం వ్యక్తి 1,50,000 ఇస్తే హన్ను అనే వ్యక్తి దానిలో సగం మింగేశాడని, 4-5 వార్డులో టెలిఫోన్ స్తంభాలు దొంగిలించి వాటి రేకులు ట్రాక్టర్లకు వేసుకున్నారని, 4వ వార్డు మసీదుకు సంబంధించిన డబ్బు 2,50,000 రూపాయలను 5 సంవత్సరాల పాటు సంతోషంలో వాడుకున్నారని కుర్రాలు నిలదీస్తే కానీ తిరిగి ఇవ్వలేదని కాజా అన్నారు. ఫ్యామిలీ గురించి ఏదో ఇతరత్ర విషయాల గురించి మాట్లాడారు. అయితే వాటన్నిటికీ క్లుప్తంగా నేను సమాధానం ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. అయితే మొట్టమొదటిగా మరి టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య గారు శిలాఫలకం షాజీఖానా 15,000 మంది ఇచ్చిన జిరాక్స్ చూపించి ఏం చెప్పారంటే 2013లో అమౌంట్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అయిపోగానే 2014లో మా టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. వస్తే ఆ కమిటీ వాళ్ళు ఏదో వేసుకుని వెళ్ళిపోయారు అన్నారు. అయ్యా శ్యామలయ్య గారు, ఏదో వేసుకుని వెళ్ళిపోవడానికి అది ఒక్క పలుకలు కాదు, అది ఒక శిలాఫలకం. కమిటీ వాళ్ళు అంటే ఎవరు? కమిటీ వాళ్ళు వేసుకుంటాక ఎలా కుదిరితే అసలు కమిటీ వాళ్ళు కాదు, ఒక కాంట్రాక్టర్ దాన్ని వర్క్ చేసి ఉంటాడు. ఆ వర్క్ చేసిన కాంట్రాక్టర్ శిలాఫలకం వేసే బాధ్యత ఉంది. అంతేగాని మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, మీరేదో కవర్ చేసుకోవడానికి మీరేం చెప్తారంటే ఆ కమిటీ వాళ్ళు వేసుకెళ్ళిపోయారని ఏదో